హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్రాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. సో ఈరోజు నేను మరో మినీ వ్లాగ్తో వచ్చేసా. వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం ఎలా జరిగిందో మనం ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. నేనైతే ఋషికొండ దగ్గర ఉన్న మినీ టీటీడీకి వచ్చా. ఆ రోజైతే ఆటోస్ని కొండపైకి అలో చేయలేదు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే బస్సులో పైకి తీసుకెళ్తున్నారని. కానీ అందరూ నడుస్తూ వెళ్తున్నారు, సో నేను కూడా స్టార్ట్ చేసేసా. చూసారా లొకేషన్ ఎంత బాగుందో, పీస్ఫుల్గా. టెంపుల్ సరౌండింగ్ అంటే తెలిసిందే కదా, మొత్తం పాజిటివ్ ఎనర్జీ. వైకుంఠ ఏకాదశి రోజు ఎందుకు స్పెషల్ అని చాలామందికి తెలియకపోవచ్చు. మనం ముందు అది తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అనేది ప్రధానంగా విష్ణువు రోజు. అంటే ఆ రోజు శ్రీ మహావిష్ణువు తన వైకుంఠం అనగా విష్ణులోకం నుంచి 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తారని ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందనే దానికి ఒక కథ ఉంది. అయితే విష్ణువు నిద్రపోతున్నప్పుడు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు మూర్ధనావ్ అనే రాక్షసుడు దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో విష్ణువు యొక్క 11వ శరీర అవయం నుంచి ఒక స్త్రీ ఉద్భవిస్తుంది. అప్పుడు ఆ రాక్షసుడు ఆ స్త్రీపై ఇష్టంతో వివాహం చేసుకుందామని ఆమెతో యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ విఫలమైన కారణంగా మరణిస్తాడు. అప్పుడు విష్ణు ఆ స్త్రీకి ఏకాదశి అని పేరు పెట్టి ఆశీర్వదిస్తారు. సో ఆ రోజు ఎవరైనా ఉపవాసం ఉంటే వాళ్ళకి మోక్షం పొందుతారని చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు ప్రత్యేకంగా అందరూ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. సో నేనైతే ఇలా క్రౌడ్లో మ్యాక్స్ 4 to 5 hours స్టాండ్లో ఉండి ఫైనల్లీ చేరుకున్నా. అలా దర్శనం అయ్యాక విష్ణునామం పెట్టించుకుందామని వెళ్ళా. తర్వాత అలా బయటికి వచ్చాక టెంపుల్ని చూడండి ఎంత బాగుందో, గోల్డ్ ఆర్కిటెక్చర్తో. జనాలు మాత్రం అస్సలు తగ్గలేదు అనుకోండి, అలా వస్తూనే ఉన్నారు. సో రిటర్న్ అయిపోయా. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోస్ ఏమైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.